నమో విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ఈ జూలై 24వ తేదీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మలుపు తిప్పబోయే ఈ దివ్యమైన రోజుగా మారబోతుంది. ఇది సాధారణమైన రాశి ఫలం కాదండి. మీ జీవితాన్ని లోపల నుంచి కదిలించే ఒక అద్భుతమైన గోల్డెన్ పీరియడ్గా నాంది పలికే రోజు. ఈ వీడియోని మీ వరకు వచ్చిందంటేనే ఇక యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదండి. మీ కష్టాలకు తీర్చేందుకు ఆ పరమశివుడు మీకు పంపిన ఒక దైవ సంకేతం. దీనిని భావించండి. ఎవరినైతే మీరు ప్రాణంగా నమ్మి ధైర్యంగా అడుగు వేశారో సరిగ్గా వారే మీ వెనుక గోతులు తీస్తూ ఉంటే ఆ బాధను పరిణాతీతం. ఇక నా వాళ్ళు అనుకున్న వారు మీ మనసులో ఎంత గాయపరిచారో ఆ గాయాల నుంచి ఇక పుట్టిన కన్నీరు మీ దుండును ఎన్ని రాత్రులు తడిపిందో ఆ దేవునికి మాత్రమే తెలుసు. మీ కష్టానికి ఎవరికి చెప్పుకోలేక అందరి ముందు నవ్వుతూ నటిస్తూ లోపల మీరు పడుతున్న నరకయాతను చూసి ఆ కాలమే కదిలి వచ్చిందండి. అసలు మిథున రాశి వారు ఎందుకు ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎందుకు నరకాన్ని చూశారో తెలుసా అండి? ఇక దానికి సమాధానం మీ జన్మలోని కాదండి, గత జన్మలో ఉంది. గత జన్మలో మీరు సమాజం కోసం, ఇతరుల కోసం ఏదో ఒక గొప్ప బాధ్యతను మోశారు, గొప్ప త్యాగాలు చేశారు. అందుకే ఈ జన్మలో కూడా త్యాగం తర్వాతే ఫలం అనే దివ్యమైన కర్మ మార్గంలో నడుస్తూ ఉందండి. ఈ రాశిపై ఉన్న గ్రహ ప్రభావాల వల్ల మీరు ఇతరుల బాధలను కూడా మీ బాధలుగా స్వీకరిస్తూ ఉంటారు. ఎవరికో సహాయం చేయబోయి మీరే నిందలు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ జూలై 24వ తేదీ నుంచి మీ కర్మచక్రం తిరుగుతుందండి. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి పుణ్యం, అంటే మీరు ఇప్పటికైనా పెట్టిన ఒక ముద్ద అన్నము కావచ్చు, ఆపదలో ఉన్నప్పుడు చేసిన చిన్న సహాయం కావచ్చు, ఇది ఇప్పుడు 100 రెట్లు అయి మీ అదృష్ట రూపంలో తిరిగి రాబోతుందన్నమాట. దైవం ఆలస్యం చేయవచ్చండి, కానీ అన్యాయం మాత్రం చేయదు. కానీ ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఓపిక గడువు ముగిసింది. మీ కన్నీటి చుక్కలకు సమాధానం దొరికే శుభఘడియలు వచ్చాయండి. ఈ జూలై 24వ తేదీ నుంచి మీ జీవితంలో గోల్డెన్ టైం ప్రారంభం కాబోతుంది. కొన్ని రోజులు మిమ్మల్ని అడుగడుగున అడ్డుకున్న ఈ దుష్ట శక్తులు కానీ, నెగిటివ్ ఎనర్జీలు కానీ, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై ప్రయోగించిన కుతంత్రాలు కానీ, వాటన్నిటికీ కూడా అంతం పలికే సమయం ఆసన్నమైంది. మీరు ఒంటరిగా ఉన్నామని భయపడకండి. మీ వెనకాల ఆ పరమేశ్వరుని కరుణ మీకు రక్షణ కవచంగా నిలబడింది. మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మీపై ఉన్న నరదిష్టిని ఆ దైవాన్ని లాగేసుకుంటూ ఉంది. ఇక మీ కంటికి కనిపించని ఒక రక్షణ, మీ నమ్మకాన్ని ప్రతిరూపం అండి. ఇక ఒకవేళ మీకు రాత్రిపూట కలలో పాము కనిపిస్తూ ఉన్నా, లేదంటే మీ ఇంటి ఆవరణలో లేదా మీ తెలియని అద్భుతమైన మార్పులు గమనిస్తూ ఉన్నాయి, అది మీ అదృష్టానికి నాంది అని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో మీ ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి తెల్లటి పాము కానీ వచ్చినా, లేదంటే పూజ గదిలో దీపం అకస్మాత్తుగా వెలిగినా, లేదంటే మీకు ఎప్పుడూ ఇష్టమైన దైవం కలలో వచ్చినా, అది సామాన్యమైన విషయం కాదండి. అయితే అది ఒక దైవం మీకు ఇస్తున్న ఒక దివ్యమైన సంకేతం. మీ కష్టాల నుంచి మీకు విముక్తి కలగబోతుందని, మీ ఇల్లు మీ దైవ ప్రసాదంలో నిలబడబోతుందని దానికి అర్థం. ఇలాంటి సంకేతాలు మీకు కనిపిస్తూ వెంటనే ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఎందుకంటే మీ శత్రువుల ఆటలు ఇకపై ఎక్కువ కాలం సాగవు. వారి కుతంత్రాలు వారిపైనే తిరగబడబోతున్నాయి. జూలై 24వ తేదీ మిథున రాశి వారి జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది పలకబోతుంది. మీరు కోల్పోయింది తిరిగి పొందడానికి, మీరు కన్న కలలు నిజం కావడానికి, మీరు ఎదురు చూసిన శుభ సమయం మీ వైపు అడుగులు వేస్తుంది. గుర్తుంచుకోండి, అసలు మిథున రాశి వారు అంటేనే ఒక గొప్ప బాధ్యత అండి. అందరికీ సమానంగా చూడటం, తమకు బాధ పెట్టిన వారిని కూడా అవసరమైనప్పుడు సహాయం చేయడం వీరి నైపుణ్యం. కానీ ఈ మధ్యకాలంలో మీ లక్షణాల్లో ఒక విచిత్రమైన మార్పు వచ్చింది. మీరు ఇప్పుడు జనాల మధ్య ఉండడం కంటే ఒంటరిగా ఉండడమే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం మీ బలహీనత కాదండి, మీరు అనుభవించిన జీవిత పాఠాలే. ఎందుకో తెలుసా అండి? మీరు ప్రేమించిన మనుషులే మీపై విషం చిమ్మారు. మీరు ఎక్కువగా నమ్మిన వారే మీ నమ్మకాన్ని ముక్కలు చేశారు. ప్రస్తుతం మీకు ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే, ముఖం మీద ఒకటి మాట్లాడి వెనకాల గోతులు తీసి
చేసే కపట వేషధారులను మీరు అసహించుకుంటూ ఉన్నారు. మీరు ఒకప్పుడు అందరినీ నమ్మే మనిషి, కానీ ఇప్పుడు మీ నీడను కూడా నమ్మలేనంతగా గాయపడ్డారు. మీ మనస్సు ఇప్పుడు కేవలం ప్రశాంతతను మాత్రమే కోరుకుంటుంది. మీరు స్నేహం కోసం పరితపిస్తున్న ఇది కేవలం నిజాయితీ ఉన్న మనుషులతోనే కావాలని బలంగా నిశ్చయించుకున్నారు. ఈ మార్పు మీ ఎదుగుదలకు మొదట మెట్టవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో అందరినీ వెంటనే తీసుకొని నడవడం కంటే సరైన వారిని గుర్తించి ముందుకు సాగడం ఎంతో ముఖ్యమైనది. మిథున రాశి వారు ఈ మహా సత్యాన్ని గ్రహించాలండి. ఎవరికి సహాయం లేకుండా ఒంటరిగా ఎదగడమే మీ నిజమైన బలం. చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతలు మోసారు, కుటుంబానికి అండగా నిలిచారు. తోటి పిల్లలను ఆడుకుంటూ ఉంటే నాకే ఎందుకు ఇంత కష్టం అని మనస్సు ఎన్నోసార్లు ప్రశ్నించింది. కానీ ఇప్పుడు దేవుడు మీ ఆత్మబలాన్ని ప్రపంచానికి చూపేందుకు ఇవన్నీ చేశాడండి. ఒక వ్యక్తి కోటీశ్వరుడు అవ్వాలంటే తమను అయ్యే ముందు అతనితో 6 గొప్ప సంకేతాలు కనిపిస్తాయండి. మొదటి, నిశ్శబ్దం పెరుగుతుంది. అవసరమైన మాటలు మాత్రమే మాట్లాడతారు. ఇది ఒంటరితనం కాదండి, లోపల శక్తిని సేకరించడం. రెండవది, పాత విషయాలు, పాత బంధాలపై ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మ కొత్త దిశలో నడవడానికి సిద్ధమవుతుంది. మూడవది, భవిష్యత్తు కోసం భయంతో కూడిన ధైర్యం ఉంటుంది. భయం ఉన్నా కూడా ముందుకు అడుగు వేయాలనే శక్తి మీలో పెరుగుతుంది. నాలుగవది, అన్యాయాన్ని తట్టుకోలేక తప్పు అనిపించిన చోట నోరు విప్పుతారు. ఇది మీ వ్యక్తిత్వంలో వచ్చే గొప్ప మార్పు. ఐదవది, ఆధ్యాత్మిక వైపు ఆకర్షిత పెరుగుతూ ఉంటుంది. దేవుడు, ధ్యానం, మంత్రాలు, ప్రార్థనల పట్ల మీ మనసు మల్లుతుంది. ఆరవది, ఎవరు సలహా కోసం ఎదురు చూడకుండా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. ఒంటరితనం అనేది శాపం కాదండి, అది మీ దేవుడు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన శిక్షణ. ఎవరికైతే పెద్ద స్థాయిలో వెళ్ళి ముందుకు దేవుడు వారిని కొంతకాలం ఒంటరిగా ఉంచి తమ బలాలను, బలహీనతలను తెలుసుకునేలాగా చేస్తాడు. బయట శబ్దం తగ్గి లోపల అంతరాత్మ స్వరం వినబడితే అసలైన విజయం. ఈ సమయంలో మీకు వచ్చే కలలు కూడా ఒక సాధారణమైనవి కావు. పెద్ద దేవాలయాలు, ప్రవహించే నీరు, వెలుగులు, ఎత్తైన భవనాలతో కలలో కనిపిస్తే ఇవి మీ ఆత్మ కొత్త బాధ్యతలను స్వీకరించబోతుందని అర్థం. డబ్బు రాకముందే వచ్చే భయం కేవలం బాధ్యతలకు సంబంధించిన పరీక్ష మాత్రమే. మీ కష్టాలు, నిద్రలేని రాత్రులు, మీరు కాల్చిన కన్నీళ్లు ఏవీ వృధా కాలేదండి. అవన్నీ మీ భవిష్యత్తుకు ఒక మహాప్రసాదాన్ని పునాదులు కాబోతున్నాయి. ఇతర రాశుల వారి సమస్యలు ఒక స్థాయిలో ఉంటే మిథున రాశి వారి సమస్యలు ఆ స్థాయిని దాటి ఉంటాయి. ఎందుకంటే వీరు సాధారణ జీవితం గడపడానికి పుట్టలేదు. మీ జీవితం ద్వారా 10 మందికి ఒక దారి చూపించాల్సిన గొప్ప బాధ్యత మీపై ఉంది. ప్రస్తుతం గ్రహాల సమాచారాన్ని గమనిస్తే ఇవన్నీ రోజులు మీరు పడ్డ కష్టాల నుంచి క్రమంగా బయటపడుతున్నారు. ఇన్ని రోజులు నోటిదాకా వచ్చిన ముద్ద చేజారిపోయింది. ఇకపై అలా జరగదండి. జూలై 24వ తేదీ మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని ద్వారాలను తిరిగి తెరవబోతుంది. మీరు కోల్పోయిన అవకాశాలు కొత్త రూపంలో మళ్ళీ ముందుకు రాబోతున్నాయి. ఎవరైతే మిమ్మల్ని మీ వల్ల కాదు అని అన్నారో వారే, మీరు ఏమీ సాధించలేరు అని హేళన చేశారో వారే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే రోజు చాలా దగ్గరలోనే ఉందండి. కాబట్టి ఈ రోజులో మీరు మీ మనసును బలంగా ఉంచండి, మీ సమయం ప్రారంభించండి. మీరు చేయాల్సిందల్లా మీపై ఉన్న నమ్మకంతో కోల్పోకుండా ముందుకు సాగడమే. మిథున రాశి వారి జాతకంలో ఇప్పుడు ధనస్థానం క్రమంగానే బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆర్థిక అవకాశం మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది చిన్న మొత్తంగా ప్రారంభించిన భవిష్యత్తులో అదే మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. జూలై 24వ తేదీ మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కాబోయే కాలంలో మీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పగలదు. ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తిపరంగా చూస్తే ఇన్ని రోజులు మీ సామర్థ్యాన్ని గుర్తించని వారు ఇప్పుడు మిమ్మల్ని కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. మీరు మాట్లాడకపోయినా మీ పని మాట్లాడుతుంది. అది ఒక
అధికారి, ఒక పెద్ద వ్యక్తి లేదా మీకు సహాయం చేయగలిగే వ్యక్తి మీ నిజాయితీని గుర్తించే అవకాశం ఉంది. ఇన్ని ప్రమోషన్స్ రూపంలో కావచ్చు, లేదా బాధ్యత రూపంలో కావచ్చు, లేదా మీకు రావాల్సిన గౌరవం రూపంలో రావచ్చు. మీపై ఉన్న అపోహలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. పని ప్రదేశంలో మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వారు కూడా ఇప్పుడు మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు ఒక్క రోజులో జరగదు. కానీ ఈ జూలై 24వ తేదీ నుంచి ఆ మార్పుకు నాంది పలుకుతుంది. కుటుంబ విషయాలకు వస్తే చాలా కాలంగా లోపలే మగ్గుతున్న ఒక సమస్య పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది. మీ నిర్ణయాలను ప్రారంభించిన వారే ఇప్పుడు మీ ఆలోచనల వెనుక ప్రశ్నించిన వారే మీ ఆలోచనల వెనుక ఉన్న నిజాయితీని అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా భరించిన ఎన్నో అవమానాలకు కాలమే సమాధానం చెప్పబోతుంది. ఇంట్లో శాంతి, ప్రశాంతత పెరుగుతుంది. ఇక దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గరయ్యే అవకాశం కూడా ఉంది. ప్రేమ విషయాల్లో మిథున రాశి వారు ఎక్కువగా ఇస్తారు, కానీ తక్కువగా ఆశిస్తారు. అందుకే ఎన్నోసార్లు నిరాశకు చెందుతారు. అయితే ఈ కాలంలో మీ జీవితంలో ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం అవసరాల కోసం మాత్రమే దగ్గరయ్యారు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పట్లో మీరు తీసుకున్న ఒక నిర్ణయం తప్పు అనిపించి ఉండవచ్చు, కానీ ఇదే నిర్ణయం మిమ్మల్ని అదే పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని ఇప్పుడు గ్రహిస్తారు. శత్రువుల గురించి ప్రత్యేకంగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారు ఇప్పటికీ మీ చుట్టూ ఉండవచ్చు. అయితే వారు ఇకపై మీకు పెద్దగా హాని చేయకుండా ఎందుకంటే ఈ కర్మ బలం ఇప్పుడు మీకు రక్షణ కవచంగా నిలబడబోతుంది. ఇక మీపై ఉన్న నెగిటివ్ ఆలోచనలు, దృష్టులు తిరిగి వారికే భారంగా మారే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక మీరు ఎవరితోనూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. మీ మౌనమే విజయం అవుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం అండి. బాధ్యతల మధ్య మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా నిద్ర, ఆహారం మరియు మానసిక ప్రశాంతత జీవితంలో శ్రద్ధ వహించండి. చిన్న సమస్యలను చిన్నవిగా ఉన్నప్పుడు పరిష్కరించుకోండి. మీ శరీరం వచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయవద్దు. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది. ఇప్పటి వరకు బయట పరిష్కారాలను వెతికిన మీరు ఇప్పుడు మీ లోపలే సమాధానాలు కనుక్కోండి. ఇక మీ చిన్న ప్రార్థన, మీ మంత్రం లేదా దైవ నామస్మరణ మీకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది. భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి ఉన్న సందిగ్ధత తొలగిపోతుంది. ఈ జూలై 24వ తేదీ సాధారణమైనది వరకు ఉదయం స్నానం చేసిన తర్వాత శివునికి నమస్కరించండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడానికి ప్రయత్నించండి. వీలైతే సమీపంలోని దేవాలయంలో నెయ్యితో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో వెలిగించండి. అలాగే మీకు సాధ్యమైనంత మేరకు అన్నదానం చేయండి. మీకు పేదవారికి ఆహారం అందించడం వల్ల ఎంతో శుభప్రదంగా భావించబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత శక్తివంతమైన శ్లోకం అండి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఓం నమః శివాయ శాంతాయ సర్వకష్ట నివారణాయ నమః. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసి ఉంటే కనుక ఒక విషయం మాత్రం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మిథున రాశి వారి జీవితంలో జూలై 24వ తేదీ సాధారణమైన రోజు కాదు. ఇది ఒక ప్రారంభం మాత్రమే, కొత్త ప్రారంభం. ఇది మీరు ఎదుర్కొనే బాధలకు కాలమే సమాధానం చెప్పే రోజు. మీరు కార్చిన కన్నీటి చుక్కకు దైవం లెక్క ఉంది. ఇక మీరు చేసిన ప్రతి మంచి పనికి ఫలితం ఉంది. మహాదేవుడు ఆలస్యం చేయవచ్చునేమో, కానీ అన్యాయం మాత్రం ఎప్పుడు చేయడు. కాబట్టి భయం వద్దండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. మీ కర్మను నమ్మండి, దైవాన్ని నమ్మండి. మీకు రావాల్సినది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమాచారం మీకు దైవ సంకేతాన్ని అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.